బిగ్ బాస్ ప్రోమో. తెలుగువారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. గత 7 సంవత్సరాల నుంచి 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాక ప్రారంభమయ్యే కొత్త సీజన్ అన్ని సీజన్ల కంటే సరికొత్త కాన్సెప్ట్ తో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. సీజన్ 8 కాబట్టి అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ కాన్సెప్ట్ తో రాబోతున్న చెప్పే ప్రయత్నం చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఒకసారి ప్రోమో గురించి రివ్యూ చూద్దాం. ఈ ప్రోమో మొదలవగానే కారు చీకట్లో కమీడియన్ సత్య హోస్ట్ నాగార్జున నటించారు. దొంగ అయిన సత్య అర్ధరాత్రి సమయంలో ఒక షాప్ లూటీ చేయడానికి వెళ్తాడు. అక్కడున్న ఒక అద్భుత దీపాన్ని తాకుతాడు. అందులో నుంచి జీని రూపంలో నాగార్జున కనిపిస్తాడు. నీకు కావాల్సింది ఏదైనా కోరుకో, అన్లిమిటెడ్ గా ఇస్తా, ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ నాగార్జున డైలాగ్ ఎరగదీస్తారు. అంటే ఈసారి కాన్సెప్ట్ కూడా అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రోమో ముగుస్తోంది. ఈ అన్లిమిటెడ్ పదంలోనే అసలు మతలబు మొదలైంది. ప్రోమోలో కొన్ని హింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ఐ వాంట్ ఫుల్ ప్రైవసీ. అయితే తీసుకో. బిగ్ బాస్ 8 లోగోలో 8ని ఇన్ఫినిట్ అనంతం లాక్ డిజైన్ చేశారు. ప్రోమోలో నాగార్జున అన్లిమిటెడ్ అంటున్నారు. మరి ఆయన మాటలు వెనక ఆంతరం ఏమిటి? ఈ సీజన్ లో కంటెస్టెంట్లు అన్లిమిటెడ్ గా షో అయ్యేదాకా ఉంటారా? సీజన్లో అన్ని రోజులు అన్లిమిటెడ్ టాస్కులు గొడవలతో కొనసాగుతూ ఉంటుందా? ఈ అన్లిమిటెడ్ కాన్సెప్ట్ ఏంటో తెలియాలంటే షో ప్రారంభం అవ్వాల్సిందే. మొత్తంగా వచ్చిన ఈ లేటెస్ట్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. మరి బిగ్ బాస్ మేకర్స్ ఇంకెన్ని సర్ప్రైజులు ప్లాన్ చేస్తున్నారో వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే ఈసారి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనే ఆసక్తి కూడా ఎక్కువైంది. చాలా మంది సెలబ్రిటీల పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో విష్ణుప్రియ, రితు చౌదరి, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమ్మ రాజు, కయ్యూమ్ అలీ, సోనియా సింగ్, బరలక్క, కుమారాంటి, వేణుస్వామి, అంబటి రాయుడు, అబ్బాస్, శేఖర్ బాషా, హీరో తరుణ్, హీరో రోహిత్, ప్రభాకర్, హీరోయిన్ అంకిత మొదలైన వారు చాలా మంది కంటెస్టెంట్ లిస్ట్ లో ఉన్నారంటూ గాసిప్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ ఈసారి పూర్తిగా మారిపోయిందని, ఇకపై అంత ఈజీ కాదంటూ హాట్ గాసిప్స్ హల్చల్ చేస్తూ షోపై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 7 సీజన్ పూర్తయ్యాక స్టూడియో బయట చాలా గొడవలు జరిగాయి. పల్లె ప్రశాంత్ అభిమానులు ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. షో అయిపోయాక కూడా చాలా రోజుల పాటు కాంట్రవర్షియల్ గా నడిచింది. ఈసారి అలాంటివేమీ జరగకుండా బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ సెట్ కూడా గతానికి భిన్నంగా గ్రాండ్ ఇయర్ లుక్ తో ఆకట్టుకోనుందని చెప్తున్నారు. ఎలాగో బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది కాబట్టి ఇంకా 3-4 వారాల్లో, అంటే సెప్టెంబర్ మొదటి వారానికల్లా షో ప్రారంభమయ్యే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. మరి తెలుగు ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ షో ఎంత పెద్ద హిట్ అవుతుందో తొందరలోనే తెలియనుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంటర్టైన్మెంట్ కి, ఫన్ కి, టర్న్లకి, ట్విస్టులకి లిమిటే లేదు.